ఎన్నికలు రాజకీయాలని యుద్ధంతో పోలుస్తుంటారు. యుద్ధమే కాదు, అది ఒక మ్యాచెస్, స్పోర్ట్స్ మ్యాచెస్తో కూడా పోల్చాలి. సో ఎప్పుడైనా యుద్ధంలో కానీ క్రికెట్ మ్యాచ్లో కానీ నీ బలంతో పాటు ప్రత్యర్థుల వైఫల్యాలు కూడా నీకు బలంగా మారుతాయి. ఇవాళ మోడీ బలానికి కారణము, మోడీ అవకాశాలు ఇచ్చిన సమయంలో కూడా ప్రతిపక్షాలు ఆ అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాయి. ఏంటి అవకాశాలు? మోడీ చాలామంది అనుకుంటారు గత 10 ఏళ్లలో మోడీ అప్రతిహతంగా దూసుకెళ్తూనే ఉన్నాడు, మోడీ రథచక్రాల ముందు ఎవరూ నిలవలేకపోతున్నారు, ప్రతి ఎన్నిక ఒక గొప్ప రికార్డులతో విజయాలను సాధిస్తున్నాడు, మోడీకి ఎదురే లేదు అని చాలామంది భావిస్తారు. కానీ మనము లాస్ట్ 10 years ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్ను తీసుకుంటే ఈ 10 ఏళ్లలో మోడీ అనేక సార్లు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చాడు. సో అనేక సందర్భాల్లో నెలల తరబడి 1 to 1.5 years పీరియడ్లో బీజేపీ ఓటములు ఎదురు చూసింది, సక్సెస్ లేదు, ఫెయిల్యూర్సే చూసింది. ఆ సమయంలో మోడీ అపోనెంట్స్ ఆ అవకాశాలని ఉపయోగించుకోలేకపోయారు. దాంతో మోడీ మళ్ళీ కంబ్యాక్ సాధించగలిగాడు, తిరిగి రాగలిగాడు. మీకు 2014 మేలో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. తాను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వితిన్ 1 year ప్రతిపక్షాలకు మంచి అవకాశం వచ్చింది. జనవరి 2015 నుంచి జూన్ 2016 మధ్య పీరియడ్లో. ఈ పీరియడ్లోనే జనవరి 2015లో ఢిల్లీలో ఓడిపోయాడు ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో. ఐ థింక్ నవంబర్ ఆ ఇయర్లోనే అనుకుంటాను బీహార్లో మహాగఠబంధన్ చేతిలో ఓడిపోయారు. సో ఢిల్లీ అండ్ బీహార్ లాంటి కీలకమైన హిందీ స్టేటు, ఢిల్లీ లాంటి దేశ రాజధానిలో బీజేపీ ఓడిపోయింది. అస్సాంలో మాత్రం గెలిచింది. సో ఈ పీరియడ్లో జనవరి 2015 నుంచి జూన్ 2016 మధ్య కాలంలో 1.5 years, అది కూడా మోడీ పవర్లోకి వచ్చిన వితిన్ 6 monthsలో 1.5 yearsలో మోడీకి విజయాలు లేవు. ఇదే మోడీ, ఇదే అమిత్ షా, ఇదే బీజేపీ, ఇదే వ్యూహరచన, మరి ఎందుకు విజయాలు సాధించలేకపోయారు? మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజుల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్లు మోడీ అమిత్ షా నాయకత్వ సామర్థ్యం పైన, మోడీ అమిత్ షా లీడర్షిప్ కెపబిలిటీస్ పైన సీరియస్ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ లేఖలు రాశారు. కానీ ఆ పీరియడ్ను ప్రతిపక్షాలు ఉపయోగించుకోలేకపోయాయి. దాన్ని మోడీ అవకాశంగా మార్చుకొని తిరిగి అధికారంలోకి రాగలిగారు. అదే ఫస్ట్ టర్మ్లో ఇంకో అవకాశం కూడా ఇచ్చాడు. ఈ ఒక్క అవకాశమే కాదు, మీకు మిడిల్ ఆఫ్ 2017 నుంచి ఎండ్ ఆఫ్ 2018 అంటే అరౌండ్ జూన్ 2017 నుంచి డిసెంబర్ 2018 మళ్ళొక 18 month పీరియడ్, అంటే జస్ట్ బిఫోర్ 2019 ఎలక్షన్స్ వరకు కూడా మీరు ఈ పీరియడ్లో చూడండి, బీజేపీ అనేక స్టేట్స్లో ఓడిపోయింది. కర్ణాటకలో ఓడిపోయింది, మధ్యప్రదేశ్ ఓడిపోయింది, రాజస్థాన్ ఓడిపోయింది, ఛత్తీస్గఢ్ ఓడిపోయింది, మీకు ఉత్తరప్రదేశ్ ఒకటి గెలిచింది డిమానిటైజేషన్ తర్వాత. సో డిమానిటైజేషన్ క్రియేట్ చేసినటువంటి ఒక సోషియో ఎకనామిక్ అండ్రెస్ట్ ఏదైతుందో, ఆ సోషియో ఎకనామిక్ అండ్రెస్ట్ చాలా రాష్ట్రాల్లో బీజేపీని దెబ్బతీసింది, బీజేపీ ఓటమికి కారణమైంది. కానీ ఈ పీరియడ్లో డిమానిటైజేషన్ పైన ప్రతిపక్షాలు అల్లరి చేసిన మాట నిజం, కానీ ప్రజలను సమీకరించి బీజేపీని దెబ్బతీయడంలో సరైన నినాదాలు ఇచ్చి సరైన కార్యాచరణతో ప్రజల్ని తన వైపు తిప్పుకోలేకపోయారు. సో ఫలితంగా 2019 మిడిల్కి వచ్చే వరకు మళ్ళీ పుల్వామా, బాలాకోట్లను ఉపయోగించుకోగలిగాడు మోడీ, బ్రహ్మాండమైన విజయాన్ని సాధించగలిగారు. ఇక థర్డ్, ఈ రెండు ఫస్ట్ టర్మ్లోనే ఇచ్చారు అవకాశం మోడీ. సెకండ్ టర్మ్లో కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారు. కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు ఇండియా టుడే ద మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కూడా మోడీ రేటింగ్స్ బాగా పడిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలమైపోయింది. ప్రతి కుటుంబంలో మన తెలిసిన వాళ్ళు, మన బంధువులు మరణించారు. అసలు వ్యాక్సిన్లు సమయానికి అందుబాటు లేకపోవడం, అసలు వ్యాక్సిన్లకు రాష్ట్ర ప్రభుత్వాలను డబ్బులు చెల్లించమనడం,
దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రశ్నించడం, దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వకుండా 90 దేశాలకు అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలని వ్యాక్సిన్లు ఎగుమతి చేయడం, సో వ్యాక్సిన్లు ప్రైస్ అంతా పెట్టడం పైన విమర్శలు, ఇంత గందరగోళం, ఆక్సిజన్ లేక ఆక్సిజన్ విషయంలో ప్రాపర్ ప్లానింగ్ లేదన్న విమర్శలు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా కూడా పట్టించుకోకుండా ఎలక్షన్ ర్యాలీస్ పైన కేంద్రీకరించడం, కుంభమేళలో 1 కోటి మందికి పైగా యాక్టివిటీలో ఉండడం జరగడం, అసలు కరోనా మేనేజ్మెంట్ పైన, కోవిడ్ మేనేజ్మెంట్ పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు, వ్యతిరేకత వచ్చింది. మైగ్రెంట్ లేబర్ ఈ పీరియడ్లోనే వందల కిలోమీటర్లు నడిచిపోవడం, ఉదయ విధారకమైన దృశ్యాలు, కంప్లీట్గా ఎకానమీ దెబ్బతిన్నది ఈ పీరియడ్లో. సో కోవిడ్ సెకండ్ వేవ్లో మోడీ ప్రభుత్వ సామర్థ్యానికి అగ్ని పరీక్ష. ఆ పీరియడ్లోనే మీరు గమనించండి, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా 200 సీట్లతో మమతా బెనర్జీ గెలవగలిగింది. కరోనా ఉన్నా కూడా భారీ ర్యాలీలు, లక్షల సంఖ్యలో ప్రజలతో ప్రైమ్ మినిస్టర్ ర్యాలీస్ పెట్టడం, కానీ ప్రజలు బెంగాల్లో 200 సీట్లు మమతా బెనర్జీకి ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలిగి ఉంటే ఆ కోవిడ్ సెకండ్ వేవ్లో మోడీ ప్రభుత్వం పైన బీజేపీకి చాలా లాయల్గా ఉన్న మిడిల్ క్లాస్లో కూడా మోడీ పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ దాన్ని ఛాలెంజ్ చేసి ఛాంపియన్ చేయలేకపోయారు. ఆ ఫెయిల్యూర్ను అధిగమించి కోవిడ్ను జయించిన వీరుడుగా బీజేపీ మోడీని ప్రజెంట్ చేయగలిగింది. అంటే డిమానిటైజేషన్ ఒక నెగిటివ్ ఫినామినా, దాన్ని తనకు అనుకూలంగా పాజిటివ్గా మోడీ మార్చుకోగలిగాడు. కోవిడ్ సెకండ్ వేవ్లో ముఖ్యంగా ఫెయిల్యూరు ఒక పెద్ద నెగిటివ్ ఫినామినా, దాన్ని పాజిటివ్గా మార్చుకోగలిగారు. అంటే నెగిటివ్గా అపోజిషన్ దాన్ని సక్సెస్ఫుల్గా జనం ముందు ఎక్స్పోజ్ చేయలేకపోవడం వల్ల ఆటోమేటిక్గా దాన్ని తనకు అనుకూలంగా మోడీ మార్చుకోగలిగాడు. అందువల్ల ఒక ప్రశాంత్ కిషోర్ ఒక ఆసక్తికరమైన కంపారిజన్ చెప్తాడు. క్రికెట్లో ఒక మంచి బ్యాట్స్మెన్ ముఖ్యంగా క్యాచ్లు ఇస్తూ ఉంటాడు, కానీ ప్రత్యర్థి టీం క్యాచ్లు వదిలేస్తూ ఉంటారు. అప్పుడు ఆ బ్యాట్స్మెన్ విజృంభించి ఆడి తన టీంకు విజయాన్ని సాధించి పెడతాడా లేడా అంటారు. మీరు క్రికెట్లో ఏ క్రికెట్ మ్యాచ్ అయినా మీరు గమనించండి, ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ 1, 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాచెస్ డ్రాప్ చేస్తారు, ఆ మ్యాచ్ అవుట్కమే మారిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఈ 3 ఫేజెస్లో మనం గమనిస్తే క్లియర్గా మోడీ లాంటి ఒక వెరీ వెరీ ఎఫిషియంట్ బ్యాట్స్మెన్ కూడా చాలా సార్లు క్యాచెస్ ఇచ్చారు, కానీ ఆ అపోజిషన్ అనే ఫీల్డర్స్ ఆ క్యాచ్లు డ్రాప్ చేస్తూ వచ్చారు. డ్రాప్ చేస్తూ రావడంతో మోడీ మొదలే చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్, అందులో ప్రత్యర్థులు క్యాచ్లు వదిలేయడం మొదలుపెట్టారు. ఇక మోడీ అజేయంగా నిలవమంటే నిలవడా.